హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఈరోజు నేను వచ్చేసి లలితా సహస్రనామ పారాయణం పెట్టించుకొని యాజ్ యూజువల్ వాయనం ఇస్తున్నాము. నవరాత్రికి చాలామందికి తాంబూలాలు అందలేదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. ప్రతిరోజు చెప్పే మాటే ప్రతిసారి, బట్ ఈసారి మాత్రం ట్రై చేస్తూ ఉంటాను. మంచి కంటెంట్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో కాల్ సుధా ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అన్ని వీడియోస్, అన్ని నోటిఫికేషన్స్ అన్నీ మీ అందరికీ వచ్చేస్తూ ఉంటాయి. గైజ్ అయితే ఈరోజు లలితా సహస్రనామ పారాయణంతో పాటు వాయనం ఇస్తున్నాము. చాలామందికి తెలియని విషయం, అలాగే తెలిసిన విషయం అయినా కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. లలితా సహస్రనామ పారాయణం స్టార్ట్ చేసే ముందు ముత్తైదువులందరికీ కూడా ఒక పువ్వు, అలాగే కుంకుమలో ఆ పువ్వుని ఇలా టచ్ చేసి ఇవ్వడం వల్ల అమ్మవారికి మళ్ళీ మనం అవి ఏమంటారు, మనం చేసిన ఈ లలితా సహస్రనామ పారాయణం తరువాత అమ్మవారికి వాటిని ఇస్తామన్నమాట. అంటే అమ్మవారి పాదాల దగ్గర అవన్నీ పెడతాము. అంటే ఎంతో శ్రేష్టమైన 1000 నామాలతో కూడిన ఈ వ్రతాన్ని చేస్తూ, ఈ పారాయణాన్ని చదువుతూ ఆ పువ్వు ఆ కుంకుమ పట్టుకోవడం వల్ల ముత్తైదువుగా మనం అమ్మవారికి, ముత్తైదువనే కాదు ఎవరైనా కూడా అమ్మవారికి మళ్ళీ మనం అవి సమర్పించుకుంటాము. అలాగే ఎవరికైనా తెలియకపోతే చిన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే ఇక్కడ పారాయణం ఉంది. అలాగే పారాయణంతో పాటు లింగాష్టకం, అలాగే ఓం నమ శివాయ ఉమాయ నమః అని చెప్పి 21 సార్లు ఉమాయ నమః, ఓం నమ శివాయ 11 సార్లు, అలాగే హారతి ఇచ్చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే మాకు సంప్రదాయంగా, అంటే ప్రతిసారి చదువుకునేది ఏంటంటే మణిద్వీప వర్ణన, అలాగే లలిత చాలీసా అండ్ హనుమాన్ చాలీసా మంగళవారం కాబట్టి చదువుతూ ఉంటాము. అండ్ ఇక్కడ హారతి ఏంటంటే మనం ఎప్పుడు ఏ పూజ చేసుకున్నా, నేను చాలాసార్లు చెప్పాను, ఎక్కడైతే మీరు మండపం ఏర్పాటు చేశారో అక్కడ హారతి ఇస్తూ మన పూజా రూమ్లో కూడా కంపల్సరీగా హారతి ఇవ్వండి. ఇక్కడ నేను పూజా రూమ్లో మాత్రమే పూజను చేశాను కాబట్టి కంటిన్యూస్గా ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అలాగే మనం గుమ్మానికి ఏర్పాటు చేసిన మనం ఏదైతే దేవుని తాలూకా ప్రతిమలు కానీ పటాలు కానీ వాటికి కూడా హారతి ఇవ్వడము. అలాగే మన బయట గుమ్మం చూసారా, నేను బయట గుమ్మం దగ్గరికి వెళ్తున్నాను, గణపతి దగ్గరికి వెళ్తున్నాను, తులసమ్మ దగ్గరికి వెళ్తున్నాను. ఇలా ఏంటంటే మనం ఇక్కడ వెనక పెట్టకుండా హారతని, అంటే మనం చేసే ఏదైతే స్పెషల్గా చేసుకునే పూజ కానీ, మనం ఇంట్లో చేసుకునే పూజ కానీ ఇలా ఇవ్వడం వల్ల మనం ఏంటంటే ఇంటిని అంతటిని పాజిటివ్ ఎనర్జీ నింపడానికి ఇది ఒక రకంగా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న విషయాలు, నాకు తెలిసిన విషయాలు మీతో పాటు షేర్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే ఛానల్ని చాలా రోజుల నుంచి ఒక పక్కన పెట్టడం జరిగింది. దయచేసి అందరూ కూడా మళ్ళీ ఛానల్ని కంటిన్యూ చేయండి. ఇక్కడ నేను నక్షత్ర హారతి ఇస్తున్నాను అమ్మవారికి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టం అంట నక్షత్ర హారతి. ఇలాగే ఈరోజు ముత్తైదువులు ఒక 60 నుంచి 70 మంది వరకు వచ్చారు. అలాగే ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి మల్లెపూలు, మామిడి పళ్ళు వాయనం కూడా నేను ఇస్తాను. అది నాకు అలవాటు, మీ అందరికీ తెలుసు. మా అమ్మది మల్లెపూలు వాయనం ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను, ఎప్పుడు కూడా మనం ఏ పూజ చేసినా అమ్మకి వీలైతే, మనకి అమ్మ దగ్గరగా ఉంటే ఫస్ట్ మొదటి వాయనం అమ్మకి, తర్వాత అత్తయ్య గారికి, మిగతా వాళ్ళకి ఇవ్వవచ్చు. వాళ్ళు నన్ను టీచ్ చేస్తున్నారు ఆంటీ వాళ్ళు. నేను ఇక్కడికి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళందరితో నాకు చాలా బాండింగ్ ఉంది. అందరూ సొంత ఫ్యామిలీ లాగా. సో వాళ్ళందరూ బ్లెస్ చేస్తూ ఎప్పుడు కూడా వాళ్ళ మధ్యనే ఉండాలని అమ్మవారికి మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ టీచ్ చేస్తున్నారనమాట. అంటే నవరాత్రుల్లో ఈ తాంబూలాలు, ఈ బేసిన్స్ ఇచ్చాము, అండ్ ఇప్పుడు గరిటెలు ఇచ్చాను వాళ్ళందరికీ. సో ఏంటంటే ఏదో నా తాహత కొలది ఏదో ఒక చిన్న అలా ఇవ్వడం అనేది నాకు అలవాటు అండ్ ఇష్టం కూడా. అలా నెలకొకసారి లేకపోతే వారానికి ఒకసారి, మనకి కంపల్సరీగా నెలకొకసారి ఒక పూజ ఇంట్లో ఆ పాజిటివ్ వైబ్స్ నింపుకోవడం అనేది నాకు చాలా చాలా ఇష్టం. అలా వెళ్తుంది అమ్మవారి దయ వల్ల. అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ, మీ అందరిపైన కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా. మన యూట్యూబ్ ఛానల్ అయితే కంటిన్యూ చేయడానికి ట్రై చేద్దాం, అండ్ మంచి కంటెంట్ అయితే ముందుకు తీసుకెళ్దాం, మంచి కంటెంట్తో మన సోకాల్ సుధా ఛానల్ని. అండ్ ఇక్కడ ఈరోజు పూజ అయితే ఇలా చాలా హ్యాపీగా ఎంతో పాజిటివ్ ఎనర్జీని ఇంట్లో నింపుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ పూజ చూస్తూ మీ అందరూ కూడా ఆ పాజిటివ్ ఎనర్జీని నింపుకుంటారని, అలాగే వీలైన వాళ్ళు ఎవరైనా కూడా అమ్మవారి పారాయణం కానీ, కొంతమంది ముత్తైదువులతో కలిసి, కొంతమంది లేడీస్తో కలిసి ఇలా చేసుకుంటూ ఉంటారని, అలాగే ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరింత పాజిటివ్ ఎనర్జీని మనందరం కూడా లోడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని, అండ్
ఇక ముందు వీడియోస్ అనేవి డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అన్ని షాపింగ్ అని రకరకాల అన్ని రకాల కంటెంట్ E to Z కంటెంట్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అనమాట ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సద. సబ్స్క్రైబ్ టు సోకాల్ సద. బాయ్.